హాయ్ ఫుడ్ లవర్స్, చిటికెలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఉప్మా పెసర బోండా. కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ, పల్లి చట్నీ, అల్లం చట్నీ, ఇలా అన్ని చట్నీలకి అండా, ఒక చుక్క కూడా మిగల్చకుండా నంచుకుని తింటారు ఉప్మా పెసర బోండా. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాను. సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఈ ఉప్మా పెసర బోండాకి కావలసినవి: ఓవర్ నైట్ నానబెట్టిన ఒక కప్పు పెసలు, ఒక స్పూన్ రైస్. ఈ రోజు మనం వంట చేసుకోవాలంటే ముందు రోజు రాత్రే నీళ్లల్లో నానపెట్టండి. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు. ముందు మిక్సీలో పెసలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి. కొంచెం నీళ్లు వేసి పేస్ట్ లాగా పెసరపిండిని తయారు చేసుకోండి. ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం రెండో స్టేజ్కి వచ్చాం. పెసర బోండాలకి స్టఫింగ్ కోసం కావలసినవి: ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక పెద్ద ఆనియన్ ముక్కలు, జీడిపప్పు, ఒక పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, పోపుకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి వేపండి. పోపు చిటపటలాడాక జీడిపప్పు, అల్లం, పచ్చిమిర్చి వేసి వేపండి. ఇప్పుడు నీళ్లు వేయండి. ఒక కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల నీళ్లు వేయాలి. తగినంత ఉప్పు వేయండి. టేస్ట్ చూసి ఎంత కావాలో అంత వేయండి. బాగా మరలించండి. నూనెలో వేయించిన ఆనియన్ ముక్కలు వేయండి. బొంబాయి రవ్వని వేస్తూ ఆపకుండా గరిటెతో కలుపుతూ ఉండండి. ఎక్కడ రవ్వ ఉండలుగా రాకుండా బాగా కలపండి. మూత పెట్టి కాసేపు ఉడికించండి. ఇలా తయారైన రవ్వని చల్లారాక రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. చేతికి నెయ్యి రాసుకుని బొంబాయి రవ్వ బాల్స్ చేసుకోండి. బొంబాయి రవ్వ బాల్స్ని పెసరపిండిలో ముంచి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసిన బాణలిలో వేసి వేపండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి. అంతే, ఎమ్మీ క్రంచీ ఉప్మా పెసర బోండా రెడీ. వేడి వేడి బోండా ఇలా విరిచినప్పుడు అందులో నుంచి వచ్చే పొగ, మధురమైన సువాసన వర్ణించలేము. అలాగే అల్లం చట్నీలో నంచుకుని తింటే అదుర్స్. ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే చేసుకుని తినేయండి. లైక్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.